ఈరోజు వీడియోలోకొచ్చి యూనిమెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ అనే మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట. దాని గురించి కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2016లో స్టార్ట్ అయిందనమాట. యూనిటెక్ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ అనే కంపెనీ అనమాట. ఇది వచ్చి మెకానికల్గా అసెంబ్లీస్ తయారు చేస్తుంది, ఎలక్ట్రో మెకానికల్గా సిస్టమ్స్ తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే కాంపోనెంట్స్ కూడా తయారు చేస్తుంది ఏరో ఇంజన్కి, ఎయిర్ ఫ్రేమ్ ప్రొడక్షన్కి. అలాగే ఈ కంపెనీ వచ్చి బిల్ట్ ప్రింట్ అని చెప్పి అలాగే ప్రింట్ స్పెసిఫికేషన్ ఆఫరింగ్స్ కూడా చేస్తూ ఉంటుంది అనమాట. ఓవరాల్గా చూసుకుంటే క్లయింట్స్ వచ్చి మనకి ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ అండ్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అనమాట. అలాగే 2022లో 24లో చూసుకుంటే ఓవరాల్గా 2356 ఎస్కేయూ టూలింగ్స్ని తయారు చేసింది. అలాగే 624 ఎస్కేయూ ప్రెసిషన్స్ని తయారు చేసింది అనమాట, మిషన్ పార్ట్స్. ఓవరాల్గా 7 కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. అలాగే 26 కస్టమర్స్ కూడా ఉన్నారు. అలాగే 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట బెంగళూరులో వచ్చి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ 22లో చూసుకుంటే 56 crores ఉంటాయి. 23 వచ్చేటప్పుడు 93 crores అయిందనమాట. అలాగే 24లో చూసుకుంటే 175 crores ఉందన్నమాట అసెట్స్. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 509 crores అయిందనమాట అసెట్. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో చూసుకుంటే 37 crores అయింది. 23లో చూసుకుంటే 94 crores అనమాట. 24లో చూసుకుంటే 213 crores ఉంది రెవెన్యూ. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 127 crores అనమాట. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 3 crores అంటే 22లో, 23 వచ్చేటప్పుడు 22 crores అయింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 58 crores అయిందనమాట. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 38 crores అయిందనమాట. అలాగే నెట్వర్త్ కూడా బాగానే ఇంప్రూవ్ అయింది. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఇంప్రూవ్ అయింది. అప్పు చూసుకుంటే ఈ కంపెనీకి 17 crores 22లో అంటే సెప్టెంబర్ క్వార్టర్లోకి 74 crores అనమాట. అప్పు కూడా గణనీయంగా పెరుగుతూనే ఉంది. అలాగే ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ప్రకారంగా 3992 crores ఉందన్నమాట మార్కెట్ వాల్యూ. అలాగే కీ పెర్ఫార్మెన్స్ కింద చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 53.53 ఉంది. ఆర్ఓసీఈ చూసుకుంటే 54.36 ఉందన్నమాట. నార్మల్గా 15కి పైన ఉంటేనే మనకి గుడ్ కంపెనీ అనమాట. ఇది 53 ఉంది కాబట్టి ఎక్సెప్షనల్ అనమాట. అలాగే పీఈ చూసుకుంటే 64 ఉంది. ఇండస్ట్రీ పీఈ చూసుకుంటే 101 ఉంది. సో ఇండస్ట్రీ పీఈ కంటే తక్కువలోనే తీసుకొచ్చారు. అలాగే అప్పు చూసుకుంటే 0.32 ఉందన్నమాట. రిటర్న్ ఆన్ నెట్వర్త్ చూసుకుంటే 53.33% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 31.77% అనమాట. అలాగే ఈ కంపెనీ ఐపీఓని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఫండింగ్ క్యాపిటల్ గురించి అనమాట. మిషనరీస్, ఎక్విప్మెంట్స్ కొనడానికని, అలాగే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనమాట. అలాగే సబ్సిడీ అయిన మెటల్ సబ్సిడీకి పర్చేస్ మిషన్స్ అవన్నీ వర్కింగ్ క్యాపిటల్ గురించి అని చెప్పి, రీపేమెంట్ అయిన లోన్స్ అవన్నీ క్లియర్ చేసుకోవడానికి, అలాగే జనరల్ పర్పస్ గురించి, అలాగే ప్రొమోటర్స్ వాళ్ళ షేర్స్ని అమ్మడానికి అనమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్ చూసుకుంటే మనకి ఎంటార్ టెక్ అని, ఆజాద్ ఇంజనీరింగ్ అని, పారస్ డిఫెన్స్ అని, డైనమిక్ టెక్ అని, డేటా ప్యాటర్న్స్ అన్న వాళ్ళు కాంపిటీటర్స్ కింద ఉన్నారు. వాళ్ళు పీఈస్ కూడా చూసుకుంటే హైగానే 197 అలా రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా పీఈ పరంగా కూడా తక్కువలోనే తీసుకొచ్చారు. అలాగే అవి 1 year రిటర్న్లో కూడా చూసుకుంటే మనకి ఎంటార్ టెక్ అయితే 27% నెగిటివ్లో రిటర్న్ జనరేట్ చేసింది 1 yearలో. ఆజాద్ ఇంజనీరింగ్ 150%, మిగిలిన డైనమిక్ టెక్ చూసుకుంటే 92%, అలాగే పారస్ డిఫెన్స్ కూడా చూసుకుంటే 44% రిటర్న్స్ ఇచ్చారనమాట 1 yearలో. అలాగే ఈ కంపెనీ యొక్క పాజిటివ్, నెగిటివ్స్ చూసుకుంటే స్ట్రెంత్ చూసుకుంటే మనకి ఫైనాన్షియల్స్ 2-3 సంవత్సరాల్లో బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. వాల్యుయేషన్స్ కూడా మంచి లెవెల్స్లోనే ఉన్నాయి. అలాగే పీఈ కూడా తక్కువగానే ఉందన్నమాట కాంపిటీటర్స్తో పోల్చుకుంటే. అలాగే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ కూడా హై ప్రెసిషన్తో సొల్యూషన్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే మేనేజర్స్, ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్ కూడా ఉన్నారనమాట ఈ కంపెనీకి. అలాగే ఎక్స్పోర్ట్ డిమాండ్ గ్లోబల్గా కూడా ఉంటుంది. అంతా ఓవరాల్గా బాగుందనమాట పాజిటివ్స్. నెగిటివ్ ఏంటంటే 50% ఓఎఫ్ఎస్ ఉందన్నమాట. అప్పు కూడా పెరుగుతూనే ఉంది దాంతోపాటు. అలాగే రెవెన్యూ కూడా మనకి ఏరోస్పేస్ అడ్వైస్ వల్ల ఉంటుందన్నమాట. ఏరోస్పేస్ ద్వారా రావడం వల్ల ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయితే మాత్రం దీని మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఐపీఓ ఒక టైం లైన్ చూసుకుంటే ఓపెన్ డేట్ చూసుకుంటే 23 December అనమాట. క్లోజ్ డేట్ చూసుకుంటే మనకి 26 December. లిస్టింగ్ వచ్చి మనకి 31 December. అలాట్మెంట్ మనకి 27 December తెలుస్తుంది. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 745 to 785 షేర్ అనమాట. లాట్ సైజ్ చూసుకుంటే 19 షేర్స్ ఉంటాయి. ఒక టోటల్ సైజ్ వచ్చి మనకి 500 crores కాబట్టి అందులో ఫ్రెష్ ఇష్యూ 250 crores, ఆఫర్ ఫర్ సేల్ వచ్చి మనకి 250 crores ఉంటుంది. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹5 పర్ షేర్ ఉంటుంది. రిటైల్లో మనకి 19 లాట్స్ ఉంటాయి కాబట్టి మనకి ₹14,915 కావాల్సి వస్తుంది. వెబ్సైట్ చూసుకుంటే అలాట్మెంట్ మనకి ఇన్ఫోటెక్ టెక్నాలజీస్లో అలాట్మెంట్ తెలుస్తూ ఉంటుంది అనమాట.
ఓవరాల్‌గా ఈ కంపెనీ రివ్యూ ఏంటంటే, కంపెనీ స్ట్రాంగ్‌గానే ఉంది. ఔట్‌సైడ్ ఇండియాలో కూడా బిజినెస్ అవుతూ ఉంటుంది. 98% 75% ఆల్మోస్ట్ మనకి ఔట్‌సైడ్ ఇండియా నుంచే రెవెన్యూ వస్తూ ఉంటుందనమాట. అలాగే ప్రైస్ బ్యాండ్ వాల్యుయేషన్స్ కూడా ఈజీగానే ఉన్నాయి. ఆహ్, మంచిగా అట్రాక్టివ్‌గా కూడా ఉన్నాయన్నమాట ఫైనాన్షియల్స్ అవి. పియర్స్ కూడా రిటర్న్స్ కూడా బానే జనరేట్ చేశారు. అలాగే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ కండిషన్స్‌లో ఈ ఐపీఓ గాని క్లిక్ అవుతదనే చెప్పొచ్చు. ఒకవేళ మేబీ మనం ఇప్పుడు కరెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 61% ఉంది కాబట్టి రూ. 480 ప్రాఫిట్ చూపిస్తుంది కాబట్టి మనకి 9,120 చూపిస్తున్నారు. సో, ఎలా లేదన్నా మేబీ 8,000 టు 10-12,000 లోపల మనకి ఏమైనా లిస్టింగ్ గెయిన్స్ వస్తే ఎవరికైతే అలౌట్ ఉందో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ బాలేదు కాబట్టి మేబీ ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేదంటే పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఏమైనా ఫాల్ అయితే మాత్రం మళ్ళీ మనం బై చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం. ఆహ్, పారిస్ డిఫెన్స్ అన్నది లిస్టింగ్స్ 1200 వరకు ఎళ్లి దాని తర్వాత 700 ప్రైస్ బ్యాండ్‌లోనే వచ్చింది. లిస్టింగ్‌లో మనకి 1200 వరకు ఎళ్ళిందనమాట. తర్వాత మళ్ళీ గణగణంగా తగ్గుతూ మళ్ళీ 700 రేంజ్‌లోకొచ్చింది. సో, అలాగే డిఫెన్స్ ప్రాజెక్ట్స్ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినప్పుడు గానీ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లిస్టింగ్ గెయిన్స్‌లో ఎవరికైతే అలౌట్ ఉందో వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం మంచిది. లేదు ఎవరికైతే అలౌట్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ ఏమన్నా డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత దాన్ని బై చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిటబుల్ జర్నీ కింద ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.